తెలంగాణ వార్తలు కొన్ని చూద్దాం. ఎన్నికల రిఫరెండమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతి ప్రధానం. నేడు భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మందు కొట్టి కారు నడిపిన అంటే కేశవరావు గారి మనవడటండి. ట్రాలీని ఢీ కొట్టడంతో కేసు. మద్యం మత్తులో కారు నడుపుతూ ఆగి ఉన్న ఆటో ట్రాలీని ఢీకొట్టిన ప్రభుత్వ సలహాదారు కేకే మనవడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారటండి. ఇది విషయం. ఇక చంద్రబాబు నితీష్ల వల్లే వక్ఫ్ చట్టం, వారి మద్దతుతోనే మోడీ ఈ నల్ల చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు? వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కులను అది కాలదోస్తోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న హైదరాబాద్లో భారీ సభ. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెల్లడి. ఇక జానారెడ్డి వల్లే తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి. అట్లాగే ఏపీ ఎట్లా చెప్తే అట్లా అంటూ పొరుగు రాష్ట్రానికి వంత పాడుతున్న కృష్ణా గోదావరి బోర్డులని వీళ్ళు కథనాంచారు. ఇవాళ నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం, 10,000 హైవేల అభివృద్ధి 10 లక్షల కోట్లు ఖర్చు పెడతామని నితిన్ గడ్కరీ చెప్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణలో స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పాలతో శుద్ధి. హైదరాబాద్లో శుద్ధి చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అది విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మరో 44,676 ఎకరాలు రాజధాని విస్తరణ పేరుతో తీసుకునేందుకు సర్కారు సన్నాహాలు. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే సర్కారు చేతిలో 53,749 ఎకరాలు. వెరసి దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా అమరావతి నిర్మాణం కోసం ఐఆర్ఆర్ ఓఆర్ఆర్కి అనుబంధంగా భూముల సేకరణ. అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియంల పేరుతో తీసుకునేందుకు కసరత్తు. తుళ్ళూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని మరిన్ని గ్రామాల్లో భూములపై కన్ను. తమ జీవనోపాధి ఎసరుపై రైతుల ఆందోళన. అమరావతి డబుల్, రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాల భూసేకరణ. ఇది బిల్డప్ బాబాయిలు ఇచ్చేందుకు. ఎందుకంటే కొందరు రైతుల నుంచి అభిప్రాయ సేకరణతో వెలుగులోకి వచ్చిందంట. తాజాగా అమరావతి వెలుపల పలు సంస్థలు చూపు చూస్తున్నాయంట. అందుకోసం వీళ్ళు తీసుకుంటున్నారంట బిల్డప్ బాబాయ్. ఈనాడు బిల్డప్ బాబాయ్ ఏం రాశారు చూడండి. రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ. రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం. ఎందుకంటే బుత్తక్కు స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందో, ఏ రైతైనా తనకి రేటు పెరుగుద్ది అనుకుంటే రేటు పెరుగుతుంది అనుకునే టైంలో గవర్నమెంట్ని తీసుకోమని ఇస్తా అండి. ఎకరం తీసుకుని 1,400 గజాలు ఒప్పుకుంటాడండి. ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయినాయి. అమరావతిలో 60,000 70,000 పలుకుతుందని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఆ చుట్టుపక్కల రైతులకి అడ్వాంటేజ్ అవుద్ది. కానీ మీరే తీసుకోండి అని ఎవరైనా ఇస్తారా? ఎందుకు ఇంత ఈనాడు దుర్మార్గంగా రైతుల మీద కక్ష పుగినట్టుగా చంద్రబాబు గారి కోసం ఇంతగా దిగజారాలా, ఎంతగా భజన చేయాలా? మరి అంటే వాళ్ళ వ్యాపారం అవసరం, అది వాళ్ళ మారదేశీ వ్యవహారం. మరి ఎన్ని డబ్బులు ఊరికే రావని ఆయన ఎవరో గుండె ఆయన అంటాడు కదా. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేదు 2,000 2,000 ఎకరాలండి. మొన్నటిదాకా 10,000 ఎకరాలు 15,000 ఎకరాలు సెల్ఫ్ సఫిషియెంట్ అన్నారు కదా. సో ఇదంతా చదువుతూ ఉంటే ఆ రైతులకు బీపీ వస్తుందేమో. మరి ఏం చేయాలో పాపం. చంద్రబాబు మరో మహా ప్యాలెస్. అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం. రాజధాని అమరావతి నడిబొడ్డున 5.16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం. మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతో 18.75 కోట్లకు భూమి కొనుగోలు. అమరావతిలో గజం 50,000 గజం 60,000 పలుకుతోందన్న చంద్రబాబు మాటలు అప్పట్లో. దాని ప్రకారం అయితే 150 కోట్లు. మరి నిర్మాణానికి ఇంకెన్ని 100 కోట్లు అవుతుందో అంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత విలువైన జూబ్లీ హిల్స్లో 100 కోట్ల విలువైన రాజ్భవనం 100 కోట్లు అని రాశారు. పక్కనున్న భవనాలు, స్థలాలను సైతం కొనేసి కనీవిని ఎరుగని రీతిలో విలాసవంతంగా నిర్మాణం అంటూ కొండాపూర్ దగ్గర కూడా ఆయనకి ప్యాలెస్ ఉందని ఇలా రకరకాల ప్యాలెస్ల మీద వాళ్ళు రాశారు. దీని మీద మళ్ళీ సపరేట్గా చర్చ వెళదాం. ఇక ఇతర మరికొన్ని వార్తలు ఏంటంటే, బాణాసంచి తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోర ప్రమాదం. అగ్నికేళ్లలో 8 మంది సజీవ దహనం. ఇలాంటి వాటిని పట్టుకునే పనిలో, ఇటువంటి వాటిని నివారించే పనిలో పోలీసులు ఉండట్లేదు. అచ్చంగా రెడ్ బుక్ పేరుతోటి వైసీపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేద్దాం, లేకపోతే ఇప్పుడు నిన్న బిఆర్ నాయుడు గారు బెదిరించినట్టు, లోకేష్ గారు బెదిరించినట్లు ఎవరి మీద కేసులు పెట్టాలి, ఇదే గోల్లో ఉన్నారు తప్ప ఏపీ ప్రభుత్వం, పోలీసులు దురదృష్టం అది. కౌంట్ డౌన్ కల్లోలం. రోడ్డును పడ్డ రొయ్య. ఆక్వా రైతుల విలువల 10 నెలల్లో తల్లకిందులైన జీవితాలు. అమెరికా సుంకాల పేరుతో కౌంటు ధరలను తగ్గించిన కంపెనీలు. అల్లాడుతున్న రొయ్యల రైతులు. పాత కుట్రకు మళ్లీ పదును. నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్
చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు భేటీ. ఇది పరిస్థితి. ఈయన ఒక రెడ్ బుక్ పట్టుకు బయలుదేరినట్టున్నాడు. టీటీడీ గోశాలలో వందలాది ఆవులు చనిపోతే కనీసం బాధ ఇంగితం లేకుండా మీ ఇంట్లో మనుషులు చనిపోవడం లేదా, ఆవులు చనిపోవా, ఏం ఇంట్లో మనుషులు చనిపోవడం లేదా, ఆవులు చనిపోవా అని అంటూ వెటకారం చేస్తావా అంటూ నెలలో ఎవరో సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ 3 నెలల్లో 100కు పైగా ఆవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు వెలుగులోకి తీసుకురాగానే కనీసం ఎంక్వైరీ చేయకుండానే మిడిమిడి జ్ఞానంతో ఫేక్ అంటూ బుకాయించామంటూ ఆయన ఉన్నాడు కదా, మన టీటీడీ చైర్మన్ పైన మండిపడుతున్న వైనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, టీటీడీ మాజీ చైర్మన్ పైన కేసులు పెడతారంట. చూశారు కదా ఎంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో. క్రిమినల్ చర్యలు పట్టిస్తామని, కోర్టుల చుట్టూ తిప్పిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. గురువు దగ్గర శిష్యుడే. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన గురువు చంద్రబాబు లోకేష్ తెలియదు, కానీ లోకేష్ అయితే రెడ్ బుక్ను ఫాలో అవుతున్నట్టుంది. చంద్రబాబు గారిది అయితే గతంలో పుష్కరాల టైంలో చనిపోతే కూడా ఆయన చేసిన వ్యాఖ్యల మాదిరిగానే ఆయన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చేశారు.